మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, B12 ప్రతి ఒక్కరిలోనూ ఖచ్చితంగా ఇది సమపాళల్లో ఉంటేనే వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు, కాస్త అటు ఇటు అయితే కూడా దానికి అనుభవించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు B12 అనేది మనకి ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు మన హెల్త్లో? B12 అనేది ఒక విటమిన్ అన్నమాట. ఈ మధ్య మీరు చెప్పినట్టు చాలా మందిలో B12 డెఫిషియన్సీస్ కామన్ అయిపోయినాయి. దాంతో ఏం చేస్తున్నారు, ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు B12వి. అవి కాకుండా సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. కానీ ఏమవుతుందంటే మనం ఎక్కువ రోజులు సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి హాని అవుతుంది. ఇది చాలామందికి మనకు ఐడియా ఉండదు. గూగుల్ చేస్తాం B12 సప్లిమెంట్ ఏది బెస్ట్ అనేసి, ఒక 10 వస్తాయి, దాని గురించి చదువుతాం. అది చదివి ఏ కలర్ బాగుంది, ఏ డబ్బా బాగుంది అవి చూసుకొని తెప్పించుకుంటాం. కానీ ఏమవుతుంది, ఇప్పుడు B12 మనం బయటకి వెళ్ళి ఇస్తున్నాం. అది కరెక్ట్గా అబ్జర్వ్ కూడా అవ్వాలి. అది కరెక్ట్గా ఎప్పుడు అబ్జర్వ్ అవుతుంది, ఓన్లీ అది తింటే అబ్జర్వ్ కాదు. దానికోసం మన గట్ హెల్త్ కూడా మంచిగా ఉండాలి. ఓకే. అండ్ న్యాచురల్ ఫుడ్లోకి వెళ్ళి B12 అబ్జర్వ్ అవ్వాలి. ఇప్పుడు B12 లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర నరాల బలహీనత పేషెంట్లు వస్తారు. ఒక పేషెంట్ ఎట్లా వచ్చిండ్రు, సార్ మొత్తం చేతులు లాగుతున్నాయి, మెడ నొప్పి, కాళ్ళు కూడా లాగుతున్నాయి, నీరసంగా ఉంటుంది. B12 చూసుకుంటే 98 ఉంది, చాలా తక్కువ ఉంది. అయితే ఆ పేషెంట్ నాన్ వెజిటేరియన్ పేషెంట్ ఉండే. ఇప్పుడు జనరల్గా అయింది నాన్ వెజ్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటుంది, వెజిటేరియన్ ఫుడ్లో తక్కువ ఉంటుంది అనేసి అంటారు. కానీ పేషెంట్ నాన్ వెజిటేరియన్, మళ్ళీ వారంలో 3-4 సార్లు నాన్ వెజ్ తింటారు, అయినా సరిగా అబ్జర్వ్ అవుతలేదు. ఎందుకు అబ్జర్వ్ అవుతలేదు? వాళ్ళ డయట్లో ఫైబర్ లేదు, వాళ్ళ డయట్లో వాటర్ సరిగా లేదు. మళ్ళా వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారంటే నాన్ వెజ్ తింటున్నారు కానీ ఫైబర్ కంటెంట్ అసలు లేదు కదా, అప్పుడు డైజెషన్ సరిగా అవ్వదు. మళ్ళీ బయటికి వెళ్ళి తెప్పించుకోవడం, తినడం, మళ్ళీ దాని మీద ఆల్కహాల్ కూడా ఉండే. ఆల్కహాల్తో పాటు పేషెంట్కి నీరసం ప్రాబ్లం, మోకాల నొప్పులు కూడా ఉండే కదా, అయితే ఆ నొప్పి గోళీలు కూడా వేసుకుంటుండే. అది వేసుకునేసరికి ఏమవుతుందంటే మన డైజెషన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో అబ్జర్వ్ అయ్యేది కూడా మీరు సరిగా న్యూట్రిషన్ ఇస్తే కూడా అబ్జర్వ్ అవ్వదు. అందుకే హెల్దీ ఫుడ్ తినాలి, ఇంట్లో ఫుడ్ తినాలి. ఇప్పుడు ఈ పేషెంట్ సిమ్టమ్లు అయితే విన్నాం, నీరసం అవుతుంది, కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి. కానీ B12 లేకపోతే అసలు ఏమవుతుంది బాడీలో? ఎనీమియా చాలా కామన్ ఇండియాలో, కానీ దాని గురించి ఎవరంతా పట్టించుకోరు. ఇప్పుడు కూడా మనం B12 గురించి మాట్లాడతాం, విటమిన్ D గురించి మాట్లాడతాం, కానీ ఐరన్ గురించి, హిమోగ్లోబిన్ గురించి మాట్లాడడం. ఎందుకంటే అవి సిమ్టమ్లు ఎక్కువ మనకు కనిపించవు అనుకుంటాం మనం, అది రీజన్. కానీ ఈ పేషెంట్లో కూడా చూడండి, కొద్దిగా నడవంగానే ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుండే పేషెంట్కి. అయితే ఇది ఎందుకు అవుతుంది? ఇది హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల అవుతుంది. ప్రతిదానికి రిలేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే B12 తగ్గుతుంది. B12 తగ్గితే హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది, బాడీలో ఐరన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ రెండు కావాలి, నరాలు కరెక్ట్గా పనిచేయాలి, ఆర్గన్స్ కరెక్ట్గా పనిచేయాలి, మన బోన్స్, మజిల్స్ అన్నీ కరెక్ట్గా పనిచేయాలంటే మనకు బ్లడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్లడ్ అందరికీ ఉంటుంది, కానీ దాంట్లో హిమోగ్లోబిన్ మాత్రం కరెక్ట్గా లేకపోతే నీరసంగా ఉండడం, బ్రీదింగ్ డిఫికల్టీస్, డైజెస్టివ్ ఇష్యూస్ ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు బ్లడ్ ఎందుకు తగ్గుతుందంటే B12 సరిగా లేదనేసి. B12 సరిగా లేకపోతే బాడీ కరెక్ట్ మాత్రలో మనకు ఎంత హిమోగ్లోబిన్ కావాలి, మనకు ఎంత బ్లడ్ కావాలి, అది ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. అండ్ ఇప్పుడు అన్ని పార్ట్స్కి ఆక్సిజన్ పోవాలి కదా, ఈ అన్ని పార్ట్స్కి ఆక్సిజన్ పోవాలంటే హిమోగ్లోబిన్ కరెక్ట్ ఉండాలి. మన నరాలకు కూడా ఆక్సిజన్ కావాలి, నరాలకు సరిగా ఆక్సిజన్ పోవట్లేదు, ఎందుకంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది? B12 తక్కువ ఉండడం వల్ల. సో అట్లా నరాలు వీక్ అవుతాయి B12 తక్కువ ఉంటే. మళ్ళీ నీరసంగా ఉంటుంది. ఈ పేషెంట్కి కూడా అట్లనే ఉండే. సో మనం హోమియోపతి మెడిసిన్స్ తోటి ఈ పేషెంట్ ప్రాబ్లం 3-4 నెలల్లో సాల్వ్ చేసినాం. ఈ పేషెంట్కి ఆల్మోస్ట్ 12 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉండే. అండ్ ఫస్ట్ 3-4 మంత్స్లోనే నరాల బలహీనత తగ్గింది, B12 వాల్యూస్ పెరిగినాయి, మళ్ళీ న్యాచురల్ ఫుడ్లోకి వెళ్ళే B12 అబ్జార్ప్షన్ స్టార్ట్ అయిపోయింది, నిద్రేమో కరెక్ట్ రావడం స్టార్ట్ అయిపోయింది. అట్లా మెల్లమెల్లగా పూర్తిగా తగ్గిపోయింది పేషెంట్కి. మోకాల నొప్పులు కూడా తగ్గిపోయినాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అసలు B12 తగ్గింది అని ఒక మనిషిని చూసి మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు? అంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? ఒక్కొక్కసారి సిమ్టమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి సిమ్టమ్లు సడన్గా బయటపడతాయి. ఓహో. కొందరికి ఎట్లా ఉంటుంది, అసలు సిమ్టమ్లు ఉండవు, టెస్టులు చేయించుకుంటేనే తెలుస్తుంది.
మళ్ళీ కొందరికి ఇట్లా నీరసంగా ఉండడం, ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండడం, నడవడానికి కష్టం, నిద్ర సరిగా రాకపోవడం, జుట్టు రాలడం, నోట్లో రెగ్యులర్లీ పొక్కుళ్ళు అవ్వడం, చిగుళ్ళకెళ్ళి రక్తం గారడం, ఇవి కూడా సిమ్టమ్సే. అండ్ దాని తర్వాత కడుపు నొప్పి, ఛాతీలో మంట, మోషన్ సరిగా అవ్వకపోవడం, మలబద్ధకం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి ఎట్లా సడన్గా బయటపడతాయంటే, ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు B12 డెఫిషియన్సీతో పాటే వచ్చిండ్రు. ఆ పేషెంట్కి నిద్రలేని సమస్య ఉండే, షుగర్ వ్యాధి ఉండే, ఆ ప్రాబ్లమ్స్కి మన దగ్గర వచ్చిండ్రు. అప్పుడు ఆ పేషెంట్ చెప్తుండే అనమాట, నాకు B12 డెఫిషియన్సీ ఉందని నాకు తెలియదు. ఎప్పుడు బయట పడిందంటే సడన్లీ ఒకరోజు గుండెదడ స్టార్ట్ అయింది. గుండెదడ అసలు కంట్రోల్ అయితే లేదు, అది యాంగ్జైటీ అటాక్ అంటారు దాన్ని. గుండెదడ కంట్రోల్ అయితే లేదు, హార్ట్కి ఏమైనా అయిపోయిందనేసి ఆయన హాస్పిటల్కి వెళ్ళిండు. అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి. అయితే డాక్టర్ కూడా అన్నారు ఇట్లా నార్మలే ఉంది, ఏం అవుతలేదు అంటే కూడా మళ్ళీ వారం తర్వాత అట్లనే అయింది. సో అది పెరిగి 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 సైకాట్రిక్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ పేషెంట్కి. అయితే B12 డెఫిషియన్సీ వల్ల ఆ ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి, సడన్గా బయటపడతాయి. సో అందుకే మనం రెగ్యులర్లీ ఇయర్లీ ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అలాగే ఏమన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయా డాక్టర్ గారు B12కి? B12 మనకు ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుంది. కానీ ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లో B12 ఉండదు అని అంటారు కదా. కానీ ఇప్పుడు నేను ఎటువంటి హోమ్ రెమెడీ చెప్తానంటే, అది వెజిటేరియన్ కూడా ఉంటుంది, దాంట్లో B12 కూడా ఉంటుంది. ఇప్పుడు పాలు, పెరుగు, నెయ్యి అంటే మిల్క్ ఐటమ్స్ అండ్ మిల్క్, ఇవన్నిట్లో B12 ఉంటుంది మనకు. మష్రూమ్స్లో కూడా B12 ఉంటుంది. సో ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. మళ్ళీ దాంతోపాటు గోల్డెన్ మిల్క్ అని ఉంటుంది. ఇప్పుడు గోల్డెన్ మిల్క్ అని అంటే ఏంది, ఇప్పుడు మనం పాలు బాయిల్ చేసుకోవాలి. ఏ పాలు బాయిల్ చేసుకోవాలి? కౌ మిల్క్ ఉంటుంది కదా, కౌ మిల్క్లో కూడా రకాలు ఉంటాయి. దాంట్లో A2 మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు A2 మిల్క్ అంటే ఏంది, ఇప్పుడు మన దేశీ ఆవులు ఉంటాయి కదా, దాని పాలు A2 మిల్క్. A2 మిల్క్ తీసుకోవాలి. A2 మిల్క్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసి దాంట్లో కలిపితే ఏమవుతుంది, ఎల్లో కలర్ అయిపోతుంది. దాన్ని గోల్డెన్ మిల్క్ అంటారు. ఇది డైలీ ఒక్కసారి కన్జ్యూమ్ చేయాలి. డే టైంలో కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో B12 మాత్రం పెరుగుతుంది. అండ్ మంచిగా అబ్జర్వ్ చేయడానికి మనకి ఏం హెల్ప్ చేస్తుంది, టర్మరిక్ హెల్ప్ చేస్తుంది. అండ్ టర్మరిక్లో యాంటీ ఆక్సిడెంట్లో కూడా ఎక్కువ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పోతాయి, B12 కూడా మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఇది రెగ్యులర్లీ కంటిన్యూ చేస్తే మనకు B12 డెఫిషియన్సీ కూడా తగ్గే ఛాన్సులు ఉంటాయన్నమాట. కానీ చాలా ఎక్కువ ఉంది డెఫిషియన్సీ అంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ వేరే ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుందంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల, హోమ్ రెమెడీస్ చేసుకోవడం వల్ల దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్న విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.